హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఓకే అండి, ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా రోజైతే ఆఫ్టర్నూన్ క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. సో దానివల్ల పడుకున్నాను. అంటే పిల్లలకు కూడా ఆఫ్టర్నూన్ వరకే కదా స్కూల్స్. సో దానివల్ల వాళ్ళని అయితే పడుకోబెట్టేసి నేను కూడా ఇంక పడుకున్నాను. నిద్ర లేచింది మొదలు శుభోదయం నుండి శుభరాత్రి చెప్పే వరకు ప్రతి దగ్గర ఏదో ఒక చోట అంటే ఏదో ఒక టైంలో టీ అయితే కంపల్సరీ తాగుతాం కదా. నాకు తెలిసిన టీ స్టోరీ అయితే మీకు ఒకటి చెప్తాను. ఏంటంటే కొన్ని పరిచయాలు మాటలతోనే కాదు టీతో కూడా మొదలవుతాయి కదండి. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. కొందరితో మాట్లాడితేనే కానీ రోజు గడవదు, కొందరి నోట టానిక్లా టీ పడితే కానీ గడవదు. అవును కదా, నాకైతే సేమ్ అండి. ఈవినింగ్ అయితే టీ తాగుతాను. అంటే డైలీ అంత అలవాటేం లేదు, కానీ ఈ మధ్యన కొంచెం టీ అనేది అలవాటైంది. మా వారికి అయితే టీ అంటే అసలు ఇష్టం ఉండదండి, అంటే అలవాటు లేదు. సో దానివల్ల నన్ను కూడా త్రాగనివ్వరు. కానీ నేనైతే మొన్నటి వరకు మానేశాను, కానీ మళ్ళీ ఈ మధ్యన కొంచెం హెడేక్ అనిపిస్తుందని చెప్పి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఏమో అండి, టీ తాగితేనే నాకు హెడేక్ తగ్గింది అనిపిస్తుంది, కానీ మా హస్బెండ్ ఏమో టీ త్రాగడం వల్లనే హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది, నీకు తెలియట్లేదని చెప్పి అంటారు. అది నిజమే, కానీ ఏమో అండి అసలు నా ఫీలింగ్ ఏంటంటే హెడేక్ వచ్చినప్పుడే టీ తాగుతారన్న ఫీలింగ్లోనే ఉంటాను నేను. సో అది కరెక్టో కాదో నాకైతే తెలియదు. టీ తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది అన్నట్టు ఫీల్ అవుతాను. అంటే ఆకలి వేయదు కదండి. సో దానివల్ల మనం ఎంత పనైనా చేసుకోగలుగుతాం కదా. సో మనకేంటంటే వీక్నెస్ అనేది అనిపించదు. సో ఒక టీ తాగితే చాలు, ఎక్కలేని ఎనర్జీ అంతా మనకు వచ్చేస్తుంది. అవునంటారా కాదంటారా చెప్పండి నాకు. అవి బఫెల్లో మిల్క్ అండి, చాలా క్రీమీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్డ్ కూడా చాలా థిక్గా వస్తుంది, బాగుంటుంది. ఇంకా మా పెద్ద బాబు అయితే లేచాడండి. సో వాడికి ఇంకా పాలు అయితే కలిపిచ్చేస్తున్నాను. వాడికి ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయనండి. జస్ట్ ప్లెయిన్ పాలు అలా ఇచ్చేస్తే తాగేస్తాడు. అంటే కాచి చల్లార్చిన తర్వాత ఇస్తే అలాగే తాగేస్తాడు. చిన్నప్పటి నుంచి వాడిని అలాగే అలవాటు చేశాను. సో అది ఇప్పటికీ అలాగే తాగుతాడు ఇంకాడు. ఇంకా మా చిన్నోడైతే మొన్నటి వరకు అయితే అలాగే ప్లెయిన్గా తాగేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే వాడికి స్వీట్నెస్ అనేది కొంచెం వాడికి తెలిసింది ఏంటో తెలియదు, కానీ నాకు కొంచెం స్వీట్గా ఉంటేనైతేనే పాలు తాగుతాడు. అంటే షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా యాడ్ చేస్తేనే తాగుతాడు, లేకపోతే అసలు తాగనని చెప్పేస్తాడు. ఇంకా పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా పాలు అక్కడ. ఇంకా మా పెద్ద బాబు అయితే కెమెరా వైపు చూసి హాయ్ ఫ్రెండ్స్ అంటూ అనుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ వాడైతే కనిపించలేదు పాపం దాంట్లోని. ఇంక అందుకే చెయ్యి పైకెట్టి హాయ్ అని చెప్తున్నాడు. ఏంటి టీ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చూస్తున్నారా? ఏమీ లేదండి, నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని టీ అనేది బాగా మరిగించి త్రాగుతాను. అంటే అలానే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే అలా త్రాగిన వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు. కొంతమంది అయితే ఏదో త్రాగేమన్న పేరుకి జస్ట్ అలా ఫ్లేమ్ ఫాస్ట్గా పెట్టేసి ఒక మరుగు వచ్చిన తర్వాత కట్టేసి తాగేస్తారు. అలా టీ అంత టేస్ట్ అనిపించదండి. బట్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించి ఒకసారి ట్రై చేయండి. అలాగా టీ కానీ త్రాగితే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, సూపర్ ఉంటుంది. నేను అలాగే త్రాగుతాను. ఓ పక్కన క్లైమేట్ అయితే కూల్గా ఉందండి. బట్ ఏంటో బాడీ అయితే ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. ఇంకా ఎవరైనా అయితే అమ్మో కూలుకోలేదని తాగాలనుకుంటారు, కానీ నాకేంటో టీ తాగాలనిపించింది. సో ఇంకా టీ పెట్టుకుని అయితే త్రాగుతున్నాను. ఇంకో పక్క నుంచి స్వెట్ అయినా కానీ టీ మాత్రం మరిగేదాకా అయితే కిచెన్లోనే ఉన్నానండి, బయటకు అయితే రాలేదు. ఇంకా అంటే మళ్ళీ ఎక్కడ మరిగి గ్యాస్ స్టవ్ అంతా అయిపోతుందో ఖరాబ్ అయిపోతుందన్న భయంతో ఇంకా అక్కడక్కడ అలాగే తిరిగాను తప్ప ఇంకా కిచెన్లో అయితే బయటకు అయితే రాలేదండి. నాకు తెలిసి ఎగ్జామ్స్ టైంలో అయితే స్టూడెంట్స్ అందరూ ఎక్కువ ఆల్మోస్ట్ తాగేది టీయే కదండి. అంటే టీ తాగడం వల్ల నిద్ర రాదు. సో ఇంకొంచెం బాగా చదువుకోవచ్చు, ఇంకొంతసేపు ఎక్కువ చదువుకోవచ్చు అనే ఐడియాతో చాలామంది అయితే టీ తాగుతారు. నేనైతే అలాగే చేసేదాన్ని అండి. చదువుకునేటప్పుడు అయితే టీ తాగేదాన్ని. అప్పుడు నాకు టీ అయితే అంత అలవాటు ఉండేది కాదు బిఫోర్ మ్యారేజ్, కానీ ఆ చదువుకునేటప్పుడు మాత్రం త్రాగేదాన్ని టీ. సో తాగడం వల్ల ఇంకొంచెం సేపు చదువుకోవడానికి బాడీ అనేది మనకి కొంచెం ఎనర్జీగా ఉండేది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అండి, బాయ్.